నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ గాయత్రి. ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం గుమ్మపాడు గ్రామం అక్కివలస వద్ద వంశధార ఎడమ ప్రధాన కాలువకు గండిపడిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇబ్బందులు కలిగించేలా కాలువకు గండిపడటం అధికారుల నిర్లక్ష్యమేనని మండిపడ్డారు. గండిని యుద్ధ ప్రాతిపదికన పూడ్చివేసి సాగునీటి సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షించాలని సూచించారు. కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో గరమెల్ల సత్యనారాయణ పాటలు ప్రజా చైతన్యానికి బావుటాగా నిలిచాయని పలువురు ప్రముఖులు కొనియాడారు. శ్రీకాకుళం నగరంలోని గాంధీ మందిర స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో మంగళవారం గరమెల్ల 133వ జయంతి వేడుకలు నిర్వహించారు. గరమెల్ల విగ్రహానికి కొంక్యాన మురళీధర్, వేణుగోపాల్, డాక్టర్ సిస్టు మనోజ్ కుమార్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాకొద్ది తెల్లదొరతనం దేవా అంటూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గరమెల్ల చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. కవి, రచయిత, జర్నలిస్టుగా దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన సేవలు అపూర్వమని పేర్కొన్నారు. గరమెల్ల జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. అనంతరం గరమెల్ల రచించిన గేయాలను ఆలపించారు. కార్యక్రమంలో పలువురు గాంధీ మందిర ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు. గరిమెల్ల సత్యనారాయణ గారు శ్రీకాకుళం జిల్లా ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటినటువంటి సమరయోధుడిగా పేరొందారు. పాత్రికేయుడిగా, పత్రికా ఉపసంపాదకునిగా తన రచనల ద్వారా ఎలా అయితే స్వాతంత్ర పోరాటంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారో, తాను రచించిన గేయాల ద్వారా ప్రజల్లో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని నింపి పోరాటాన్ని ఉధృతం చేసి స్వాతంత్ర ఫలాలు దేశ ప్రజలకు అందడం కోసం తన వంతు పాత్ర పోషించిన గొప్ప వ్యక్తి. మరి అటువంటి మహనీయుడి పేరుతో ఈ గాంధీ మందిరంలో మా నాన్నగారు కొంక్యాన గోవిందరాజులు గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము విగ్రహం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాం. వైల్డ్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యునిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విశాఖపట్నంలో నిర్వహించిన కమిటీ పర్యటనలో పాల్గొన్నారు. కమిటీ చైర్మన్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో సభ్యులు ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కును సందర్శించి వన్యప్రాణుల సంరక్షణ, వాటికి అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటడంతో పాటు యానిమల్ రెస్క్యూ సెంటర్ లో వాచ్ టవర్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అటవీ సంపద రక్షణ, పర్యావరణ పరిరక్షణ, జూలాజికల్ పార్కుల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. పర్యావరణ సమతుల్యతకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, తెలంగాణ ప్రభుత్వ అధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో విమానాశ్రయాల అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాల పురోగతి, అభివృద్ధి పనులపై సమీక్షించారు. వరంగల్లో ఎయిర్పోర్ట్ తో పాటు ఏఆర్ఓ, కార్గో, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ సౌకర్యాల ఏర్పాటుపై చర్చ జరిగింది. స్థానిక సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా విమానాశ్రయ టెర్మినల్ భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించిన వికాస్ బి విరాసత్ బి స్ఫూర్తితో టెక్స్టైల్స్, ఫార్మా, ఆలయ పర్యాటకం, ఇతర పరిశ్రమల అభివృద్ధికి అనుసంధానంగా విమానయాన రంగాన్ని విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పలాసలో చోటు చేసుకున్న విషాద ఘటనపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత దానయ్య కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ తరపున 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం దానయ్య కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మేము మొత్తం కూడా వివరించి ఉన్నటువంటి పరిస్థితులు చాలా కుటుంబాన్ని వెనక్కి నెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నది కుటుంబం. సో వాళ్ళకి న్యాయంగా ఖచ్చితంగా చేయాలి అనే ధోరణితో ఈరోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకటే గమనించాలి,
వైకాపా పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వైకాపా పార్టీలో అనేక తప్పులు వాళ్ళు చేసినా కూడా సమర్థించేటువంటి పరిస్థితి ఆ నాయకత్వంలో ఉంది. మనం చూసాము గతంలో ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని డోర్ పార్సిల్ చేసి వాళ్ళ ఇంటికి ఇచ్చాడు అనంతబాబు. మరి ఈరోజు వాళ్ళ సొంత ఇంట్లో తప్పు చేస్తే సమర్థించే క్రమంలో ఈరోజు నిందితుడిని మార్చి కేసుని డైవర్ట్ చేసే పరిస్థితి ఈరోజు పలాసలో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ చేయడం అనేది కూడా మనం గమనించాలి. మరి అలాంటి పార్టీని ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించరని, అలాంటి నాయకత్వం ప్రోత్సహించే నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్ కాలంలో ఫ్యూచర్ ఉండదన్న సంగతి తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కుటుంబానికి మీ అందరూ కూడా వెన్నండుగా ఉంటామని తెలియజేసుకుంటాం. ఇటీవల కంటి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పరామర్శించారు. సోమవారం నిమ్మాడలోని అచ్చెన్నాయుడు స్వగృహానికి వెళ్లిన మంత్రి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు డిమాండ్ చేశారు. పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలోని తన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన ప్రమాదం అత్యంత విషాదకరమన్నారు. ఈ ఘటనలో దానయ్య అనే వ్యక్తి మృతి చెందడం బాధాకరమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి ఎవరైనా చట్టం ముందు సమానమేనని స్పష్టం చేశారు. ఘటనపై సీసీటీవీ దృశ్యాలు, సాంకేతిక శాస్త్రీయ ఆధారాల ఆధారంగా పారదర్శకంగా దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిజాలను దాచిపెట్టడం, దర్యాప్తును ప్రభావితం చేయడం వంటి చర్యలు జరిగితే వాటిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులైన చట్టానికి అతీతులు కారనే సందేశం ఈ కేసు ద్వారా వెళ్లాలని పేర్కొన్నారు. సమావేశంలో పలువురు మండల నాయకులు పాల్గొన్నారు. యాక్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సామాన్యుడికైనా, పెద్దవాడికైనా, మాజీ మంత్రికైనా, ఎమ్మెల్యేలకైనా ఒకటే చట్టం ఉంటుంది. ఆ చట్టాన్ని అమలు చేసి తీరుతుంది. మీరేదో తప్పుడు నిర్ణయాలతో, తప్పుడు అభియోగాలతో, తప్పుడు దీంతో మీరు మార్చాలని మాత్రం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు చేసింది ఫస్ట్ నుంచి తప్పుగా ఉంటున్నాం. మెయిన్ ఇంపార్టెంట్ వైసీపీ ప్రభుత్వం కొన్ని లక్షణాలు మీకు చెప్తాను నేను. గతంలో వైసీపీ సైకో ప్రభుత్వం ఏం చేసింది చెప్తాను మీకు నేను. సొంత బాబాయిని గొడ్డలతో చంపడం మీరు కాదా? ఒక సుధాకర్ గారిని మాస్కంజ పాపానికి ఆయన పిచ్చోడు చేసిన కాదు మీరు కాదా? ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ ని వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ అన్ని బయటపడతారని చెప్పి, వాళ్ళ ద్వారా ఏ అవినీతిని బయటపడతారని చెప్పి ఆయన సబ్మిట్ డోర్ డెలివరీ చేసింది మీరు కాదా? ఈ రోజు పలాసులో చేస్తున్న రౌడీజానికి బాధ్యులు మీరు కాదా? ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన దాన్నయ్య అనే వ్యక్తిని మరీ కూడా వాళ్ళ కుటుంబానికి లేకుండా ఈ రోజు ఇలా చేయడం అనేది చాలా తప్పు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనికి ఎవరైనా శిక్ష అనుభవించవలసిందే. మీ అబ్బాయి ఒకటి, మా అబ్బాయి కాదు, అందరికీ ఒకటే న్యాయం వర్తించాలని కోరుకుంటూ, సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ప్రభుత్వం న్యాయం చేస్తుంది. ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటుంది. తప్పనిసరిగా ప్రభుత్వ నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉండాలి. ఇది తప్పు ఒప్పని కాదు. తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకి అందరూ కట్టుబడి ఉంటాము. మేము కూడా కట్టుబడి ఉంటాము. మీరు కూడా తప్పు ఒప్పుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసి ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళు చట్టబద్ధంగా శిక్ష అర్హులవ్వాలని కోరుకుంటూ, ప్రజా ప్రయోజనమే ధ్యేయంగా విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగిస్తున్న పాత్రికేయుల్లో శాసపు జోగినాయుడు ముందు వరుసలో ఉంటారని స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు కొనియాడారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి జోగినాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో పనిచేసే జర్నలిస్టులకు ఎల్లప్పుడూ ప్రజల ఆదరణ ఉంటుందన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర జర్నలిస్టుల ఫోరం కార్యదర్శి జోగినాయుడును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరా ప్రసాద్ మాట్లాడుతూ సామాజిక స్పృహతో పనిచేసే జర్నలిస్టులకు ఎల్లప్పుడూ ప్రజల ఆదరణ ఉంటుందన్నారు. 4 దశాబ్దాలుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా రంగాల్లో సేవలందిస్తూ ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జోగినాయుడు ప్రత్యేక గుర్తింపు పొందారని వక్తలు ప్రశంసించారు. ప్రజల గొంతుకుగా విలువలతో కూడిన జర్నలిజాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, సుగంధం సంజీవరావు, జి వాసుదేవరావు, డాక్టర్ బొడ్డేపల్లి ప్రసాదరావు, ఎం మల్లిబాబు, పలువురు జర్నలిస్టులు, సామాజిక ప్రముఖులు పాల్గొన్నారు. స్టార్ వాకర్స్ క్లబ్ కంటిన్యూస్ ప్రెసిడెంట్
కంటిన్యూస్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆయనే. ఏ ఆర్గనైజేషన్ ఇచ్చినా చక్కగా సక్సెస్ఫుల్గా నడిపి అది లాస్ట్ వరకు ఉండి సక్సెస్ చేసే మనస్తత్వం ఉంది కనుక ఆయన మన క్లబ్కి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్గా ఉండి మనం ఏ కార్యక్రమం చేసినా చక్కగా సక్సెస్ఫుల్గా చేస్తారు. అలాగే స్టేట్ సెక్రటరీగా స్టేట్ అసోసియేషన్ కూడా చాలా ఏపీజేఎఫ్ చాలా సక్సెస్ఫుల్గా నడిపారు. ఆయనకి మనం గౌరవించడం అనేది మన తాలూకా అందరి తాలూకా బాధ్యత. అది సంతోషకరమైన విషయం కనుక ఈ అకేషన్లో మీ అందరూ ఉన్నందుకు అలాగే ఒక క్రమశిక్షణతో ఉన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆ కలవడానికి వేదికే మనం మీడియా రంగం అయింది. ఆ మీడియా రంగాన్ని కాపాడుకుంటూ ముందుకుంటే భవిష్యత్తులో ఉత్తమ జర్నలిస్టుల సమాజం ఎప్పుడు గౌరవిస్తుంది. ఆ గౌరవానికి తార్కాణం ఈరోజు మన జరిగిన మీటింగ్ అని చెప్పాలి. ఆ సమావేశంలో భక్తులతో ప్రసంగాలు విన్నారు. నాడు నేడు మీడియా చూసుకుంటే ఇప్పుడు మీడియా క్రియేటివిటీ అయిపోతుంది, వాస్తవాలు దూరం అయిపోతుంది. ఇట్లాంటి తరుణంలో మళ్ళీ మీడియాని రక్షించుకోవాలంటే మనలాంటి పెద్దలందరూ కూడా ఒక ఏకతారి మీద వచ్చి సంఘాలు పక్కన పెట్టి మీడియా రంగాన్ని మళ్ళీ కాపాడుకోవాలి. పూర్తి స్టేట్ కాపాడుకోవడం అందరం కూడా మంచి ప్రతినిధితో ఒకే ప్లాట్ఫామ్ ఉండాలని కోరుకుంటూ ఈ చక్కని సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్టార్ వాకర్స్లో ప్రజలందరికీ, సభ్యులకి, ఐపీ గారికి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెండింగ్ బకాయిలు, 5 డిఏలు, పీఆర్సీ అమలు తదితర సమస్యల పరిష్కారం కోరుతూ ఉపాధ్యాయ సంఘాల సమైక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళంలో ఆందోళన చేపట్టారు. అరసవల్లి జంక్షన్ నుంచి ఉపాధ్యాయులు ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం వద్ద పికెటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో తక్షణ సమావేశం ఏర్పాటు చేసి సమస్యలకు పరిష్కారం చూపకపోతే చలో అమరావతి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ బమ్మిడి శ్రీరామ్మూర్తితో పాటు పేరడ ప్రభాకర్ రావు, గురు శ్రీనివాసరావు, చలపతిరావు, చింతాడ దిలీప్ కుమార్, తిరుపతి చీరాల రమేష్, పేడాడ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. తలసేమియా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు న్యూ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రోటీన్ కిట్లను అందించారు. విద్యుత్ శాఖ ఏఏ గురుగుబెల్లి రామ్మోహన్ కుమార్తె సాహితీ మొదటి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ మేనేజర్ డాక్టర్ టి మణికంఠరావు మాట్లాడుతూ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా బాధిత చిన్నారులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తంతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. కిమ్స్ వైద్యులు డాక్టర్ కేదార్నాథ్ తలసేమియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఔషధ నియంత్రణ అధికారి చంద్రశేఖరరావు అవసరమైన మందులను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది తలసేమియా చిన్నారులకు ప్రోటీన్ కిట్లు పంపిణీ చేశారు. బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించే లక్ష్యంతో నర్సన్నపేట పోలీసులు నిర్వహిస్తున్న అభయం కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. హెల్మెట్ ధరించడం కేవలం పోలీసుల భయంతో కాకుండా తమ ప్రాణాల రక్షణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాటించాల్సిన నియమమని ఎస్ఐ తెలిపారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే సమయంలో తప్పనిసరిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదాల సమయంలో తీవ్ర గాయాలు, ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. అలాగే మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు. వాహనదారులకు డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ల వినియోగానికి దూరంగా ఉండాలని, రహదారి భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, అభయం కార్యక్రమం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్ఐ గణేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, వాహనదారులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు గరిమెళ్ల సత్యనారాయణ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు సమాజ ప్రగతి, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ఎస్ఎన్ స్వామి పిలుపునిచ్చారు. గరిమెల విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన గరిమెల సత్యనారాయణ జయంతి సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్యం కోసం గరిమెల్ల చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. వైస్ ప్రిన్సిపల్ ఎస్ ప్రసాదరావు మాట్లాడుతూ గరిమెల తన సాహిత్యం, గానంతో ప్రజలను స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేశారని తెలిపారు. సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ గరిమెల పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముందుగా
ముందుగా గరిమెల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆయన తెలియచేసినటువంటి బాటలో మనం నడిచి సమాజానికి ఏమైనా ఉపయోగపడేటువంటివి ఎలా చేస్తామండి? సామాజిక సేవల్లో పాల్గొనాలి, పేదవాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి, ఏమి చేసుకోలేని వాళ్ళకి మీరు సహాయపడాలి. మనకి ఈ మధ్య పెద్దలకు తెలుసో లేదో కానీ ఒక 2 సంవత్సరాలు బట్టి సిఎస్పి అని ఒకటి మాకు పెట్టారు. అట్ ది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ సెమిస్టర్ తర్వాత సిఎస్పి అంటే కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్. దానికి కొంత మార్కులు కూడా పెట్టారు. ప్రతి విద్యార్థి కూడా ఒక 50 ఇళ్ళు తీసుకొని ఒక వార్డులో కానీ ఊర్లో కానీ 50 హౌసెస్ తీసుకొని వాళ్ళు ప్రాజెక్ట్ రాయాలి. వాళ్ళకు ఉపయోగపడినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వీటి చేయాలి. అవి రికార్డ్ చేసి తీసుకురావాలి, వాటిని సర్టిఫై చేసి మార్కులు వేస్తాం మేము. అంటే ఇప్పుడు కూడా చదువు మనకే ఉపయోగపడకుండా మనం ఉద్ధరించుకోవాలి. మొదట ఉపయోగపడుకోకుండా సమాజానికి కూడా నువ్వు ఉపయోగపడాలి అనేటువంటిదే ఏ కార్యక్రమం మనం చేసినా, ఏ సభలు నిర్వహించినా, ఏ కార్యక్రమాలు మనం ఏది చేపట్టినా దాని యొక్క అంతిమ ఉద్దేశం, అంతిమ ధ్యేయం ఇదే ఉండాలి, సమాజానికి ఉపయోగపడాలి. జనాభా పెరుగుదల, కుటుంబ సంక్షేమంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె అనిత అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీను ఆమె ప్రారంభించారు. కుటుంబ సంక్షేమం దేశ సౌభాగ్యం నినాదంతో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అనిత మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్యం, మహిళల సాధికారిత, బాలికల విద్య, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన అవసరమని తెలిపారు. శిశు మరణాలను తగ్గించేందుకు గర్భిణులకు సకాలంలో వైద్యం, పౌష్టికాహారం అందించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వైద్యులు, సిబ్బందికి అవార్డులు, ప్రోత్సాహకాలు అందజేశారు. వ్యాసరచన పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు మెడల్స్, సర్టిఫికేట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీకాంత్, డిప్యూటీ హెచ్ఈఓ పి మోహిని రత్నకుమారి, ప్రోగ్రాం అధికారులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. నియంత్రణ పద్ధతులు, తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులు, వాటిని అవలంబిస్తున్న వారికి మన క్యాష్ ప్రైజ్ ఈరోజు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ముగ్గురు లేక బిడ్డలతో ఉన్న తల్లిదండ్రులకి కొంతమందిని లక్కీ డ్రా తీసి వారికి కూడా మనం క్యాష్ ప్రైజ్ ఈరోజు ఆఫీస్లో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా తాత్కాలిక నియంత్రణ పద్ధతిలో నిరోధ్ ఉంది, అంతరా ఉంది, తర్వాత ఇంజెక్షన్స్, ఇంకా ఇతర సేఫ్ మెథడ్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కార్యకర్తను కానీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కానీ దర్శించినట్లయితే మీకు పిల్లలకు మధ్య ఎడం కోసం మీరు ఏం వాడాలనే పద్ధతులను వాళ్ళు మీకు సులభంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరియు వాడటానికి మీకు తగిన గైడెన్స్ని ఇస్తారు. ఈ విధంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, గర్భిణికి మధ్య వ్యవధి ఉంటే తల్లి పరిపూర్ణ ఆరోగ్యవంతమైన బిడ్డను కంటుందని, తల్లి ఆరోగ్యం ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, కుటుంబం ఆరోగ్యంగా ఉంటేనే మన జిల్లా, మన రాష్ట్రం, మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని, ఈ విషయంలో మీ అందరినీ సహకరించాలని మరి మీ అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.